గులకరాయి అనూహ్య మలుపులు తిరిగింది. ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఆంధ్రప్రదేశ్లో గులకరాయి అనూహ్యమైనటువంటి కీలక మలుపులు తిరుగుతూ వస్తుంది. రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. వడ్డెర సామాజిక వర్గం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే మన టైం బాగాలేనప్పుడు కర్ర కూడా పాము కనిపిస్తుందంట. అలాంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గులకరాయి ఇష్యూ వచ్చింది. ఆ గులకరాయి ఇష్యూ చేయించుకున్నారా లేదంటే చేశారా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కొంతమంది ఏమో చేయించుకున్నారంటారు, కొంతమంది ఏమో చేశారని అంటారు. దాని మీద క్లారిటీ రాకముందే ఇప్పుడు ఒకటైతే ఆయనకి నెగిటివ్ పాయింట్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సామాజిక వర్గం అనేది బలమైనటువంటి సామాజిక వర్గం. ఈ వడ్డెర సామాజిక వర్గం కంప్లీట్గా ఆయనకి యాంటీ అయింది. సో రేపు మాపు రోడ్ల మీదకి రాబోతున్నారు వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాల నేతలందరూ కూడా సమావేశమయ్యారు విజయవాడలో సమావేశం అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆయన నా ఎస్సీలు నా బీసీలు అంటుంటారు కదా. బీసీలు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు. వాస్తవంగా బీసీలు అనేది తెలుగుదేశం పార్టీకి వెన్నుముక. కానీ ఆయన 2019లో కొంతమంది బీసీలు అటువైపు వెళ్ళారు. ఇప్పుడు అటు ఉండేటువంటి వాళ్ళు ఇటు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ గులకరాయి కారణంగా. సో ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం ప్లస్ యూనిటీగా ఉంటారు. ఇప్పుడు మిగతా సామాజిక వర్గాల కన్నా కూడా వడ్డెర సామాజిక వర్గం చాలా యూనిటీగా ఉంటుంది. దానికి కొన్ని చరిత్ర కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేసి కావాలని వడ్డెర సామాజిక వర్గాన్ని కించపరిచేలా, వడ్డెర సామాజిక వర్గాన్ని ఇరికించేలాగా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు గులకరాయి వేసారా అని అంటే ఇప్పుడు అతను సతీష్ని తీసుకెళ్లారు. ఆ గులకరాయి సతీష్ ఇప్పుడు గులకరాయి అలియాస్ సత్య అయిపోయాడు. ఇప్పుడు అతను తీసుకెళ్లి నానా రకాలుగా హింస పెట్టారు పోలీసులు. దాని అంతటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు పోలీసులు చేసినటువంటి వ్యవహారం కూడా అలానే ఉంది. పోలీసులు తీసుకెళ్లి విచారించి లాస్ట్కి అతను చేశాడని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సరే చేశాడా చేయలేదంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు, వాడు చేయలేదు, మాకు అసలు ఏ పాపం తెలీదు, కేవలం క్వార్టర్ బాటిలను 300 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని వేధిస్తారని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అంటున్నారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోతాను అని చెప్పి మనస్తాపం చెందుతుంది ఆవిడ. సో ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ మొత్తం ఒకటైపోయింది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ మొత్తం ఒకటైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ వడ్డెర సామాజిక వర్గం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు కూడా ఇచ్చారు, వాళ్ళకి తీర్మానం చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీటింగ్ పెట్టుకొని వడ్డెర సంఘానికి సంబంధించినటువంటి నేతలు ఒక తీర్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెరలో సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం ఓటేయాలి, వ్యతిరేకంగా వ్యవహరించాలి, కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వడ్డెర సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి పోలీసులు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు జైలుకి పంపించారు కదా సతీష్ని. జైలుకి పంపించడాన్ని కూడా నిరసిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దుర్గారావుని పట్టుకుపోయారు. దుర్గారావు సంబంధించి A2నా లేకపోతే అసలు ఏం చేస్తారు దుర్గారావు అనేది ఇప్పటివరకు పోలీసులు చెప్పట్లేదు. అసలు అది దాడి జరిగింది రాయి గులకరాయా లేకపోతే సిమెంట్ రాయా లేకపోతే ఫ్లోరింగ్ సంబంధించిన చిప్పా ఏంటి అనేది చెప్పట్లా పోలీసులు. అసలు అది స్వాధీనం చేసుకుంటే కదా తెలిసేది. అసలు ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, అది తగిలి బస్సు మీద పడి ఉంటుంది కదా, బస్సులో ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ రోజు కనుక సీజ్ చేసినట్టయితే అక్కడ రాయి దొరికిండేది కదా, రాయి దొరకలేదు. పోలీసుల వైఫల్యాన్ని ఇప్పుడు వాళ్ళ మీద వేస్తున్నారు. దాడి జరగకముందు పోలీసుల వైఫల్యం, దాడి జరిగిన తర్వాత పోలీసుల వైఫల్యం. దాడి జరగకముందు 5 అంచెల భద్రత ఉన్నటువంటి పోలీసు సెక్యూరిటీ ఏమైపోయింది, ఆ మొత్తం ఫెయిల్యూర్ వాళ్ళు కదా. సరే దాడి జరిగిన తర్వాత ఆ మొత్తాన్ని వాళ్ళ స్వాధీనం తీసుకొని విచారించాలి కదా, విచారించారు, అది చేయలేదు. కానీ దాని మీద విచారణ సక్రమంగా చేశారంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని మాకు మినిట్ టు మినిట్ అప్డేట్ చేయమంటే అప్పుడు వీళ్ళు విచారణని స్పీడప్ చేశారు. కాంతి రాణా ఏం చెప్పారు, ఆయన రాయి దాడి జరిగిందని చెప్పారు. అసలు ఆయన రాయి దాడి జరిగింది అని ఎప్పుడు చెప్పారు, సెకండ్ డే చెప్పారు. ఆ రాయి దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు చేయించారు అని చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు చేయించారు, చంద్రబాబు నాయుడు చేయించారు. ఒక నిష్ణాతుడైనటువంటి ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని
మర్డర్ చేయడానికి లేదంటే హత్య చేయడానికి ఒక కుట్ర పన్నారు అని చెప్పారు. అంటే ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఈ విధంగా చెప్పారని అంటే అది ప్రీ ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి చేసినటువంటి ప్రయత్నంగా అనుమానం రాదా? వస్తుంది కదా సహజంగా. అందులో పూర్వపు చరిత్ర చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కోడికత్తి కేసు ఉంది కదా, 2019 ఎన్నికల ముందు కోడికత్తి కేసు, దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేశారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే ఇవన్నీ కాదు, అసలు దీని వ్యవహారం బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేస్తే దాని వ్యవహారం బయటపడుతుంది అని చెప్పి. అప్పుడేమో ఎన్ఐఏ విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తికి దాడి జరిగింది. అది ఆ పరిధి రాష్ట్ర పోలీసుది కాదు, చాలా వ్యూహాత్మకంగా చేశారు. అప్పుడు కనుక రాష్ట్ర పరిధిలో కనుక అది విమానాశ్రయం బయట జరిగినట్టయితే అప్పుడే బయటకు మొత్తం అయిపోయింది. ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నటువంటి సీన్ని, కోడికత్తి సీన్ని, ఎస్సీ కదా, దళితుడు కదా, ఇప్పుడు మళ్ళీ బీసీలు సంబంధించినటువంటి కుర్రాడు కదా సతీష్. ఈ ఇన్సిడెంట్ని క్రియేట్ చేసి ఇతను మరి ఇన్ని రోజులు జైల్లో పెడతారు, ఇతను రిమాండ్ పంపించారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు దుర్గారావుని ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత బీసీ సామాజిక వర్గం, ఇప్పటికైతే వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మాత్రమే నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యారు. వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ బీసీలు కదా వీళ్ళు, మిగతా బీసీ సంఘాలకు కనుక మద్దతు ఇస్తే ఇది పెద్ద ఉద్యమంలాగా అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం బీసీల నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేను. ఆ మధ్యకాలంలో మంత్రి రోజా ఒక మాట అన్నారు, బుడబొక్కలలాగా ఉన్నామా అని చెప్పి ఏదో కామెంట్ చేశారు ఆవిడ. సో మొత్తం బుడబొక్కల సంఘాలన్నీ కూడా ఏకమయ్యి రోజా ఎక్కడికి పోతే అక్కడ నిలదీయటం మొదలుపెట్టారు. దాంతో బహిరంగ క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అవునా? సో కాబట్టి ఇప్పుడు వడ్డెర సంఘానికి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతుగా బీసీ సంఘాలు కూడా వస్తాయి. రేపో మాపో బీసీ సోదరులారా మీరు మాతోటి రండి, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆయన మాకు చేశారని చెప్పి వాళ్ళు పిలుపు. ఇప్పటికైతే విజయవాడలో సమావేశం పెట్టుకున్నటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం నినాదాన్ని వినిపించాలి, మన కుర్రాడు సతీష్ని జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతు చూడాలి అనేటువంటి యాంగిల్లో ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు తీర్మానం చేసుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. సరే, రాబోయేటువంటి రోజుల్లో మిగతా బీసీలను కూడా కలుపుకొని దీని కనుక పెద్ద ఉద్యమంగా కనుక చేపడితే బీసీలు అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఇంతకుముందు ఏ పార్టీలు అయితే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీకి కన్సల్టేటెడ్ అవకాశం ఉంది, ఇది ఓటింగ్. కాబట్టి ఎన్నికల సమయంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, ప్లస్ పారదర్శకంగా ప్రచారం జరగాలి. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళకు కూడా ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు, ఏం చేయలేకపోయానని చెప్తే ప్రజలు ఆలోచించుకుని ఓటేస్తారు. ఆయన ఏం చేయలేకపోయాని చెప్పకుండా నవరత్నాల గురించి చెప్తూ మిగతా అంతా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయితే ఆయన ఓడించారు కదా, ఆయన ఫెయిల్ అయ్యాడనే ఓడించి మేము కూర్చోబెట్టారు కదా జగన్మోహన్ రెడ్డిని. మరి జగన్మోహన్ రెడ్డికి కదా ఇప్పుడు పరీక్ష, 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి పరీక్ష. ఇప్పుడు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనే దాని మీద కదా ఆయన ఓటేసేది, ఆయనకు వేస్తారా ఏరా అనేది నిర్ణయించేది. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఏదో చేయలేదు, ఆయనకన్నా మెరుగ్గా చేస్తారని పదవి అప్పచెప్పారు నీకు. చంద్రబాబు నాయుడు అప్పుడు హామీలు తప్పాడని చెప్పి ఇప్పుడు ఎలా చెప్తావు? రాజశేఖర రెడ్డి హామీలు తప్పాడని ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది? కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన పందాన్ని మార్చుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి వెళ్తే ఓటమి కానీ గెలుపు కానీ ఏదైనా సరే, సింహం అంటుంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సింహం అంటుంటారు, సింహం పులి అంటుంటారు, పులివెందుల పులి అని. సింహాలు పుల్లు ఎప్పుడు కూడా బ్యాక్ స్టాపింగ్ చేయవు, నేరుగా వస్తాయి ఫైట్కి, ఏదైనా సరే డైరెక్ట్ ఫైట్ వస్తాయి. అలా కాకుండా ఇండైరెక్ట్గా ఇలాంటివన్నీ చేస్తే కోడికత్తి లేదా బాబాయ్ మర్డర్, గొడ్డలి, లేకపోతే ఇప్పుడు రాయి, ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. సో పబ్లిక్ కూడా ఒకసారి నమ్ముతారు, మళ్ళీ నమ్మరు కదా. సో ఇప్పుడు మరి వడ్డెర సంఘం వాళ్ళు ఏం చేస్తారు, తిరుగుబాటు అయితే ప్రకటించారు.